గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నూతన కమిటీ జిల్లా కమిటీ ఎంపికైంది. అధ్యక్షులుగా దంతూరు సైదుల్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నేలపట్ల శ్రీధర్ గౌడ్లు ఎంపికయ్యారు. ఆదివారం గౌడ హాస్టల్లో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నూతన జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది. అసోసియేషన్ నాయకులు దంతూరు సైదుల్ గౌడ్, నెకరకంటి సీనయ్య గౌడ్, సిద్ధగోని పరమేష్ గౌడ్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ గోపా ఉమ్మడి రాష్ట్రంలో 1975లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు 50వ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకునే సంవత్సరంలో కొనసాగుతుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోపాలో 1700 మెంబర్షిప్తో కొనసాగుతున్న విషయం గుర్తు చేశారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గోపాలో సభ్యులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత సూర్యాపేట జిల్లా కమిటీ ఏర్పడిందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నెకరకంటి కాశయ్య గౌడ్, లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల అధ్యక్షులు జనగాం రవీందర్ గౌడ్, గౌడ ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు రాంబాబు గౌడ్ పాల్గొనగా అనంతరం నల్గొండ జిల్లా గోపా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దంతూరు సైదుల్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నేలపట్ల శ్రీధర్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పంతంగి కరుణాకర్ గౌడ్, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో ఇది 1975లో ఎస్టాబ్లిష్ చేసిన ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ది ఉమ్మడి స్టేట్ ఆల్సో. అయితే దీని మెయిన్ ప్రధాన కోర్ ఏరియాస్, ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే గౌడ కమ్యూనిటీలో చాలా ప్రమాదకరమైన వృత్తిని చేస్తూనే రకరకాల ఇబ్బందులు పడే వాళ్ళను తాళ్ళెక్కి ప్రమాదాలు జరిగి తాళ్ళెక్కుతూ చనిపోయిన వాళ్ళ కుటుంబాలలో అనాథలుగా మిగిలిన ఎంతోమంది పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రకరకాల ఇబ్బందులకు గురయ్యే ఆ కుటుంబాలు, ఛిద్రమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. మేము దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోపాలో అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అందరూ కూడా స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళు సభ్యులుగా ఉంటారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే జనరల్గా వాళ్లకు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, చదువు లేకుంటే ఎక్కడైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చదువుకోవాలని ప్రోత్సహించడం అనేది ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత చదువుకున్న వాళ్లకు ఏం అవకాశాలు దొరుకుతాయంటే ఒక గవర్నమెంట్ సెక్టర్లోనే దొరకటమే కాదు, గవర్నమెంట్ సెక్టర్ బయట కూడా పబ్లిక్ సెక్టర్లో లేకపోతే మిగతా కంట్రీస్లలో కూడా మంచి సబ్జెక్ట్ ఉండాలి, నైపుణ్యాలు ఉండాలి, స్కిల్స్ ఉండాలి, కానీ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి కూడా గోపా ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఏది ఏమైనా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలలో కానీ పాలసీలు తయారు చేసే దాంట్లో కానీ ఎవరికి వాళ్ళుగా ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల్ని ఏకరువు పెట్టడానికి ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసి ఇప్పుడున్న లీడర్స్ను కాపాడుతూనే లేని లీడర్షిప్ను తయారు చేసి చట్టసభలలోకి పంపించడానికి ప్రయత్నం చేసే మూడో లక్ష్యంగా ఈ 3 ప్రధాన కోర్ ఏరియాస్, 3 ముఖ్యమైన లక్షణాలతో పనిచేస్తుంది. అందరి మేలు కోసం అందరూ బాగుండాలి, అందులో కూడా మేము ఉండాలనే కాన్సెప్ట్ తోటి వెళ్తుంది. మేమంతా కలుసుకోవాలి, అందరం తెలుసుకొని అభివృద్ధి సాధించాలి. అటువైపుగా ప్రయాణం చేసే ఆ వ్యవస్థలలో, ఆ సంస్థలలో ప్రధానంగా గోపా ముందు ఉంటుంది అని తెలియజేసుకుంటాం. గోపా కార్యవర్గ ఏర్పాటు కొరకు జరిగిన ఈ సమావేశము, దానికి మా రాష్ట్ర అధ్యక్షులు గారు బండి సాయన్న గౌడ్ గారు వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశము గోపా అనే ఆర్గనైజేషన్ గత 50 సంవత్సరాల నుండి అనేక విధాలుగా సహాయక కార్యక్రమాలు చేస్తూ గౌడ కమ్యూనిటీలో ఉన్న పేద వర్గాలకి విద్యను, వివిధ రకాల వారికి అవసరమైన నీడ్స్ను కల్పించడానికి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి తీసుకుపోవడానికి లక్ష్యంతో కమిటీలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన బాడీ ఎన్నిక ఈరోజు జరుగుతుంది. నల్లగొండ పట్టణంలో నల్లగొండ జిల్లా గోపా సమావేశము నల్లగొండ గౌడ హాస్టల్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత గోపా టీము ఇక్కడ సమావేశమై
ఈరోజు ఎన్నుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి, మరి వీళ్ళ మీద ఆయన పెద్ద బాధ్యత కూడా ఉంది. వాటి తీర్చడానికి అంత యువకులు ముందుకు వస్తారు కాబట్టి మరి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గోప అంటే గౌడ అఫీషియల్స్, గౌడ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కానీ అటెండెడ్ టు IPS వరకు IAS వరకు ప్రతి ఒక్కరూ గోపాల సభ్యులే. అదేవిధంగా భవిష్యత్తులో గౌడ్స్కు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి మేధావి వర్గం కాబట్టి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మరి అన్నీ తెలిసిన వాళ్ళు అంతా PGలు చేసి డిగ్రీలు చేసినటువంటి వాళ్ళే మా దగ్గరకు వచ్చారు కాబట్టి వీళ్ళు ఏదైనా తెలుగు ఏదైనా చేయగలుగుతారు. తర్వాత ఆర్థికంగా విద్యాపరంగా అయితేంది, రాజకీయంగా అయితేంది చైతన్యం చేయడం కూడా ప్రధాన కర్తవ్యం.